అయ్ బాబోయ్! విజయవాడలో టీడీపోల గొడవ మామూలుగా లేదండి. ఇటేమోనండి కేశినేని నానిగారండి, ఇటేమోనండి కేశినేని చిన్నిగారండి, మధ్యలోనేమో అదే మన చంద్రాల్ గారండి. ఇటు చెవిల ముచ్చట చెప్పి నానికెగేస్తున్నాడండి, ఇటేమో చెవిల ముచ్చట చెప్పి చిన్నికెగేస్తున్నాడండి. ఇద్దరికీ చెప్పేది చెప్పి ఏమీ తెలియనట్టుంటే ఎలా ఉంటుందండి? అందుకే వీళ్ళిద్దరి క్యాడరు ఒకరిని చూస్తే ఇంకొకరు కళ్ళన్నీ ఎర్రగా చేసుకుంటున్నారండి. పచ్చపార్టీ లీడర్లు కేశినేని నాని, కేశినేని చిన్ని నడమ పచ్చగడ్డేస్తే బగ్గుమనుడే కాదు, వాళ్ళతో తిరిగే పచ్చపార్టీ కార్యకర్తల నడమ కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్నది. కంటికి కనబడితే కొట్టుకునే దాకా పోతున్నారు. ఇగో ఈ లొల్లంతా అదే. నాని చిన్ని అని ఇంత ముద్దుగా పేర్లు పెట్టుకుని ఇంత పెద్ద జేగుడాలు ఎందుకు మోపు చేసుకుంటున్నారు మరి అంటే, 7వ తారీఖు తిరువూరులో చంద్రబాబు టూర్ ఉంటే ఆ పనులు అరుచుకునేదందుకని నానిగారు పోయినరట అక్కడికి. ఇక అక్కడ ఫ్లెక్సీలు చూసేసరికి నానిగారి ఫోటో లేకుండా ఓన్లీ చిన్ని ఫోటోనే ఉన్నదట. ఇగేమున్నది, చల్ మావోడు విజయవాడ ఎంపీ చంద్రబాబుకు దగ్గర మనిషి అట్లాంటోడు, అట్లాంటిది మా లీడర్ ఫోటో వేయకుండా చిన్ని ఫోటో వేసుడేంది, చిన్ని మొత్తం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు అని నాని తరపోలు ఫ్లెక్సీలను నాశనం పట్టించేసరికి జన సైనికులు లాబోదిబోం అని మొత్తుకున్నారు. అరే ఫ్లెక్సీలు చిన్ని జింపిరు కాబట్టి వాళ్ళ వర్గపోలు ఏడిస్తే పర్వాలేదు కానీ జన సైనికులను ఎత్తి కొట్టుకోండి అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్నదట. కథం ఇక ఇదంతా జరుగుతుంటేనే ఇటు నాని వర్గము అటు చిన్ని వర్గము ఇంకింత చిల్లర చేసేసరికి పంచాది ఇంకింత ముదిరి కుర్చీలన్నీ ఇసిరేసి వలగొడితే ఆఖరికి బందోబస్తుకు పోయిన ఎస్ఐలకు విషయం ఏంటంటే, విజయవాడ ఎంపీ సీటు కోసం ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడుతుంటే చంద్రబాబు గారు ఇద్దరిని మభ్యపెట్టి గమ్మునుండేసరికి వాళ్ళకు వాళ్ళు ఆశలు పెంచుకొని వర్గపోరు అవుతుండేసరికి ఇగో గింత కీసులాట నడిచింది. ఇక్కడ సమన్వయ లోపం ఉంది. ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కొత్తగా వచ్చాడు, ఆయనకు పాపం రాజకీయం తెలియదు, ఇక్కడ ప్రజల మనోభావాలు తెలియదు, వాటిని దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు. దాంతో కొంత రియాక్షన్ వచ్చింది. ఈ విషయం మీద చిన్ని కూడా ధర్నా చేసిండు గానీ మరి ఇవాళ ఇంతగానం కొట్టుకొని పచ్చపాటి పరువును పసిఫిక్ మహాసముద్రంలో కలుపుతున్నారంటే, బాబు గారు వచ్చిన రోజు ఇంకింత ఆగం చేసి ఎట్లా సుక్కలు చూపిస్తారో గానీ ఏం క్రమశిక్షణ గల పార్టీ పోన్రి. పార్టీ ఆఫీసులో కొట్టుకునుడు, రోడ్ల మీద ధర్నాలు చేసుడు మంచిగున్నది కథ.